పులివేంద్ర ఎన్నిక అనేది ప్రజాస్వామ్యంలోనే ఓ అరుదైన అవకాశమని, అక్కడ ప్రజలకు ఎన్నికల రూపంలో ఇది వచ్చిందని మాజీ మంత్రి టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ అభివర్ణించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీని పులివేంద్ర నుంచి తరిమేయాలని పిలుపునిచ్చారు. జగన్ రాక్షస కౌగిలి నుంచి, కబంధ హస్తాల నుంచి ప్రజానీకాన్ని కాపాడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో దళిత యువకుని చితక్కొట్టి మళ్లీ దళిత వాడల్లోకే వెళ్లి ఓట్లు అడగడానికి సిగ్గుపడాలని విరుచుకుపడ్డారు. కాబట్టి అవకాశం కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఇది ఒక అరుదైన అవకాశం. జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి విముక్తి పొందడానికి పులివెందుల ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దళితులపై దాడులు ప్రజాస్వామ్య వ్యతిరేకులైనటువంటి వైఎస్ పార్టీని మనం ఈ విషయంలో సాగనంపాలని చెప్పి జడ్పీటీసీ ఓటర్స్ అందరికి కూడా పులివెందుల ఒంటిమిట్ట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్న పవన్ అనే ఒక దళిత యువకుడు చితక బాధి మాకేంది లేదని అంటున్నారు. వీడియోస్ కూడా పెట్టారు. ఆ దుర్మార్గులు ఈరోజు మళ్ళీ దళిత వాడలకి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారంటే దళితులను చంపి డోర్ డెలివరీ చేయటం, ఇళ్లలో పడేసి కొట్టి వీడియోలు తీయటం, ఈ విధమైన దుర్మార్గం చేసిన వాళ్ళకి ఏ విధంగా ఓట్లాడడం కనుక ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటం, జగన్ కబంధ హస్తాల నుంచి, రాక్షస హస్తాల నుంచి, జగన్ రాక్షస కౌగిలి నుంచి పులివెందులో విడిపోవాలంటే, పులివెందుల ఫ్రీడమ్ పొందాలంటే, విముక్తి కావాలంటే ఇది సరైన అవకాశం. ఈ అవకాశాన్ని పులివెందుల ఓటర్సు, జడ్పీటీసీ ఓటర్సు, ఒంటిమిట్ట ఓటర్సు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కడప జిల్లాలో ప్రజాస్వామ్య వాతావరణం ఉందో ఈరోజు అలాంటి ప్రజాస్వామ్య వాతావరణం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకొని జగన్ రాక్షస కబంధ హస్తాల నుంచి విముక్తి పొందాలని చెప్పి పులివెందుల ఓటర్స్కి, ఒంటిమిట్ట ఓటర్స్ విజ్ఞప్తి చేస్తాం.